ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము ఎర్ర సముద్రం యొక్క మిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే కనుక బైబిల్లో రాయబడిన అన్నీ కూడా సత్యాలు, పుక్కిట పురాణాలు కాదు, అవన్నీ వాస్తవాలు. మనకి వాటి గురించి బాగా తెలుసు. బైబిల్ ఈజ్ 100% ట్రూ అండ్ కరెక్ట్ అన్న విషయాన్ని కూడా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, ఇక ఎర్ర సముద్రము దీని యొక్క మిస్టరీ గురించి ఆలోచన చేసినట్లయితే కనుక మొదటిగా ఎర్ర సముద్రము అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది? అందులో ఉన్న నీళ్ళు ఏమన్నా ఎర్రగా ఉంటాయా అంటే ఇక్కడ విషయం ఏమిటంటే 3 విషయాలను ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది ఏమంటే ఎర్ర సముద్రము అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సముద్రానికి ఆ ప్రాంతంలోనే యాకోబు కుమారులలో పెద్దవాడైన ఏశావు మరియు అతని యొక్క డిసెండెంట్స్ వంశపు వారందరూ కూడా అక్కడే నివసించడం జరిగింది. ఏశావుకున్న వేరొక పేరు ఎదోము. ఎదోము అంటే ఎర్రని వాడని అర్థం. కాబట్టి అతని వంశస్థులు అందరూ కూడా ఆ ప్రాంతము చుట్టుపక్కల నివసించారు. కాబట్టి ఆ సముద్రానికి మొదటిగా ఎర్ర సముద్రము అని పేరు వచ్చింది. ఇది మొదటి. ఇక రెండవదిగా ఈ ఎర్ర సముద్రము చుట్టూ చాలా కొండలు ఉంటాయి. ఈ కొండలన్నిటిలో కూడా చాలా రిచ్ మినరల్స్ ఉన్న కారణంగా ఆ కొండలన్నీ కూడా కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చే ఆకారంలో ఉంటాయి. ఆ కొండల యొక్క నీడ ఈ నీళ్ళ మీద పడేటోకి కొంచెం రెడ్డిష్ షేర్గా వాటర్ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎర్ర సముద్రం అని పిలుస్తారు. వాస్తవానికి నీళ్ళేమి ఎర్రగా ఉండవు. ఈ షేడ్ పడటం వల్ల, నీళ్ళ పడటం వల్ల అది ఎర్రగా కనిపిస్తుంది. ఇది రెండో విషయం. ఇక మూడో విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే లోపల ఈ నాచు ఉంటుంది కదండి, ఆ నాచుకి ఒక ఆల్గే ఉంటుంది ఇక్కడ ఉన్న దాంట్లో. దాన్ని ట్రైకోడెస్మియం అంటారు. అయితే ట్రైకోడెస్మియం అనే ఈ ఆల్గే ఆ లోపల ఉన్న కారణంగా ఈ యొక్క పచ్చని నాచు చనిపోయినప్పుడు పైకి ఎర్రటి ఆకారంలో అది వచ్చి ఒడ్డుకు కొట్టుకొని వచ్చినప్పుడు ఆ ప్రాంతము కొంత భాగము ఎర్రగా మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనిని ఎర్ర సముద్రము అని పిలిచారు. కాబట్టి ఇది ఎందుకు ఎర్ర సముద్రం అని పిలుస్తారు అన్నదానికి వివరణ. ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఎర్ర సముద్రము గురించి మనందరికీ బాగా తెలుసు. నిర్గమకాండము మనం చదువుకున్నాము. మోషేను అతన్ని కూడా వచ్చిన లక్షలాది మంది ఇజ్రాయేలీలను ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు విభజించి వారిని రక్షించిన విధానము ఇప్పుడు మనం చదివినా కూడా ప్రియులారా మన ఎంటుకలు నిక్క బొడుచుకునేటటువంటి చాలా గొప్ప స్టోరీ. అది మనందరికీ బాగా తెలుసు. అయితే చాలామంది ఏమని భావిస్తారంటే అది నిజంగా జరగలేదు, అది ఒక పుక్కిట పురాణము, అది అల్లిబడిన కథ తప్ప జరిగిన కథ కాదని చెప్తూ ఉంటారు. మీ అందరికీ కూడా బాగా తెలుసు కదా, చిన్నప్పటి నుండి కూడా ఒక చిన్న కథని మనము సండే స్కూల్లో నేర్చుకోవటం జరిగింది. అదేమిటంటే ఒక ప్రొఫెసర్ ఉన్నాడంట, ఒక టీచరు. ఆయన ఒక క్లాస్ రూమ్లో పాఠం చెబుతూ ఈ ఎర్ర సముద్రము అక్కడ జరిగిన సందర్భాన్ని ఎగతాళి చేస్తూ పిల్లలకి ఏమని చెప్పాడంటే ఎర్ర సముద్రము చీల్చివేయబడింది, యూదులందరూ కూడా దానిలో నుండి వెళ్ళిపోయారు అని బైబిల్ తెలియజేస్తుంది కదా, అదేమంత గొప్ప విషయము కాదు. ఎందుకంటే అప్పటిలో ఎర్ర సముద్రము యొక్క లోతు కేవలము 3 అడుగులు మాత్రమే ఉండేది అని అతడు చెప్పడం జరిగింది. అప్పుడు విన్న ఆ స్టూడెంట్స్లో నుంచి ఒక పాప గట్టిగా హల్లెలూయా అని అరిచిందంట. అప్పుడు ఇతగాడు చెప్పాడంట, అమ్మ అదేంటది, నేను మీ దేవుడు గురించి తక్కువ చేసే ప్రయత్నము, 3 అడుగులే ఎర్ర సముద్రం ఉంది, దాటి వెళ్ళడం పెద్ద కష్టం కాదని నేను చెప్తా ఉంటే నువ్వేంటి హల్లెలూయా అని దేవుని స్తుతిస్తా ఉన్నావంటే ఆ పాప చెప్పిందంట, ఆ 3 అడుగుల నీటిలోనే మా దేవుడు ఫరో సైన్యాన్ని మొత్తం ముంచేశాడు అని ఆ పాప తెలివిగా సమాధానం ఇచ్చిందంట. ఈ కథలన్నీ కూడా చిన్నప్పుడు మనము సండే స్కూల్లో నేర్చుకోవటం జరిగింది. కాబట్టి పిల్లలు చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలము మోకాళ్ళెత్తు నీళ్లు మాత్రమే ఎర్ర సముద్రంలో ఉంటాయని. అది వాస్తవము కాదండి. సైంటిస్ట్ కన్ఫర్మ్ చేయటం జరిగింది. 2000 మీటర్ల కంటే కూడా ఎక్కువ లోతు ఎర్ర సముద్రంలో ఉంటుందని వారు ఎప్పుడో చెప్పటము జరిగింది. కాబట్టి ఇటువంటి కథలకు ఆస్కారము లేదు. బైబిల్ సత్య గ్రంథము, బైబిల్ వాస్తవిక ఆధారాలు కలిగిన గ్రంథము. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దానిని రుజువు చేయటము జరిగింది. 1987వ సంవత్సరంలో డాక్టర్ లెనార్డ్ ముల్లర్ అనే వ్యక్తి
ఆ యొక్క ఆర్కియాలజిస్టుల బృందము ఈ ఎర్ర సముద్రంలోనికి వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసినప్పుడు గమనించండి, ఫరో రథ చక్రాలు కూడా వారికి దొరికినాయి. అలాగే రథాల యొక్క ఇరిగిపోయిన ముక్కలను కూడా వారు సేకరించి బయటకు తీసుకొచ్చి ఈ ఎగ్జిబిట్ కూడా చేయడం జరిగింది. మీరు మీ స్క్రీన్ పైన కూడా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మీకు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప విషయం అండి! అప్పుడెప్పుడో ఆ చరిత్ర జరగటం ఏమిటి, నేటికి ఆ రథ చక్రాలు దొరకటం ఏమిటి, ఇది ఆలోచన చేసినట్లయితేనే అర్థమైపోతుంది మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. అయితే ల్యాబ్స్కి పట్టుకెళ్ళి ఆ రథ చక్రాలని దొరికిన వస్తువులని పరీక్ష చేస్తే 1450 BC నాటివని తేల్చారు. ఆ యొక్క వస్తువులన్నీ కూడా బైబిల్ని మనం గమనించినట్లయితే ఎక్సోడస్ నిర్గమకాండము ఎగ్జాక్ట్గా అదే కాలానికి సంభవించింది అని బైబిల్ ఆధారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు పుక్కిట పురాణాలు కాదు. తర్వాత రోజుల్లో కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఈ ఎర్ర సముద్రము మీద పరిశోధనలు చేయటం జరిగింది. వారి పరిశోధనలలో కూడా లోపల గుర్రముల యొక్క అస్థిపంజరాలు దొరికినాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఆయుధాలు, కత్తులు కూడా దొరకటం జరిగింది. గుర్రములు అలాగే మనుషుల యొక్క ఎముకలు కూడా లభ్యమైనాయి. మనందరికీ బాగా తెలుసు కదా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఫరో సైన్యాన్ని, వారి రథములన్నింటినీ కూడా దేవుడు ముంచివేశాడు. ఆ ఆధారాలు అస్థిపంజరాలతో సహా నేటికి కూడా లభ్యమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పమంటారా ప్రియులారా? సైంటిస్ట్స్ ఈ పరిశోధనలన్నీ కూడా చేసి వారు ఏమని ప్రకటించారంటే, ఒక బలమైన గాలి సముద్రము మీద వీచిన కారణముగా సముద్రము రెండుగా విడిపోయింది, ఇది వాస్తవము అని సైంటిస్ట్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఎంత లెక్క సముద్రము చీలిపోయింది? మనం సినిమాల్లో కానీ ఇతర డాక్యుమెంటరీస్లో చూసినట్లయితే ఇంత లెక్క సముద్రం చీలిపోవటము, మధ్యలో ఇజ్రాయేలీలు నడిచి వెళ్ళిపోవటము జరుగుతుంది. కానీ పరిశోధనలు చేసిన సైంటిస్ట్ ఏమని చెప్పారు తెలుసా? ఈ సముద్రము చీలిపోయింది వాస్తవము, 2 కిలోమీటర్ల మేర సముద్రము చీలిపోయిందని వారు ప్రకటించారు. ఎంత చీలిపోయిందంటే 2 కిలోమీటర్ల వరకు చీలిపోయిందంట. సైడ్ బై సైడ్, మనిషి పక్కన మనిషి నుంచుంటే ఈ వరస వెడల్పంతా కూడా 2000 మంది ఒకటేసారి నడుచుకుంటూ, ఒక వరసకి, నేను చెప్పేది ఒక వరసకి, అడ్డ వరసకి 2000 మంది మనుషులు ఒకటేసారి నడుచుకుంటూ లైన్లు ఫామ్ చేసి వెనకాల అనేక మంది వారిని వెంబడించి ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి ఉండవచ్చు అనే గణాంకాలతో సహా సైంటిస్ట్స్ నిరూపించడం జరిగింది. ఇప్పుడు మరలా చెబుతా ఉన్నాను, బైబిల్ పుక్కిట పురాణం కాదు. పనికిమాలిన వారు పనికిమాలిన కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇది సత్య గ్రంథము. నేటికి ఇక సైంటిస్టులు అయితే కానీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే కానీ, ఏ పరీక్షకైనా సరే తట్టుకొని నిలబడగలిగి సత్యము అని నిరూపించగలిగిన గ్రంథము ఈ ప్రపంచములో బైబిల్ కంటే కూడా వేరొకటి లేదు. పిల్లారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని నీరు విభాగించిన తర్వాత దాటుకుంటూ వెళ్ళారు కదా, వారు రక్షించబడ్డారు కదా, ఆ నీటిలోనే వారు బాప్తిస్మము పొందారు అని బైబిల్ తెలియజేస్తుంది. వారి బాప్తిస్మానికి అది సాదృశ్య రూపం అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే, కొద్ది కాలం గడిచిన తర్వాత అనేకమైన అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత కూడా వాటన్నిటినీ కూడా వారు స్వతంత్రించుకొని కొంతకాలానికి ఇజ్రాయేలీలలో ఒక గుంపు వారు ఏమని చెప్పారో తెలుసా? మోషే నాయకుడా, అహరోనే నాయకుడా, మాకు రావట్లేదా దర్శనాలు, మాకు లేదా దైవ ప్రత్యక్షత, మేము ముందుకు వెళ్ళము, మేము ఒక గుంపును ఏర్పాటు చేసుకుని, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతాము, మాకు ఈ అరణ్య జీవితము నచ్చలేదని వారు వాపోవటం జరిగింది. ప్రియులారా, అయితే మీరు ఆలోచన చేయండి, వారు వెనక్కి వెళ్ళిపోగలుగుతారంటారా? అంత ఈజీ అంటారా? ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు వెళ్ళలేరండి, వాళ్ళు వచ్చిన దారే కదా, తిరిగి వెనక్కి మళ్ళీ అదే దారిలో వెళ్ళిపోతారని మీరు అనుకోవచ్చు. మరి వెనక్కి వెళ్ళినట్లయితే ఎర్ర సముద్రాన్ని మరలా ఎవరు చీలుస్తారు ప్రియులారా? వాళ్ళ తాత వచ్చి ఎవడన్నా చీలుస్తాడా? మోషేని ఉపయోగించుకునే దేవుడు అద్భుతమైన శక్తితో ఎర్ర సముద్రాన్ని 2గా విభజించాడు, దాటి వెళ్ళిపోయారు. తర్వాత సముద్రం 2గా కలిసిపోయింది. వీరు ఐగుప్తుకి వెనక్కి వెళ్ళిపోదామన్నా సరే ఇప్పుడు ఆ సముద్రం కలిసిపోయి ఉంది, వీరు తిరిగి వెళ్ళలేరు. అలాగే ప్రియులారా, ఈ సాదృశ్య రూపమైన బాప్తిస్మాన్ని పొందుకున్న మనము ఐగుప్తు అనే లోకము వైపు తిరిగి వెళ్ళటానికి ఎప్పుడూ కూడా ఆలోచన చేయకూడదు. మన ప్రయాణము ముందుకే సాగాలి.
కణానుకు సాదృశ్యమైన ఆ పరమ కణానుకు చేరు వరకు కూడా మన లక్ష్యము, మన గురి దానిపైన ఉండాలి. కాబట్టి ఇంకా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత వెనుదిరుగుదామన్న ఆలోచనలు ఎవరికి కూడా వద్దండి. ఎవరో కూడా ఇక లోకం వైపు ఐగుప్తు పోలిక సాదృశ్యమైన లోకం వైపు వెళ్దామని ఎవరో కూడా ఆలోచన చేయమాకండి. ముందుకు వెళ్ళాలి, ఆ పరమ కాణాను మనము చేరుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ ఏం చెప్తుందో చెప్తా, ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ సంబంధమైన వరములను రుచి చూచి తర్వాత తప్పిపోయి వెనుదిరిగి వెళ్ళిపోవాలనుకున్నవాడు ఉంటాడే, ఆడి జీవితము అధోగతి పాలైపోతుంది ప్రియులారా. కాబట్టి మనల్ని దేవుడు తన రక్తము చేత కొన్నాడు, మనల్ని కన్న దేవుడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనం ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఒకానొక రోజు ఆ పరమ కాణానులో మనందరం కూడా దేవునితో పాటు నివసిస్తాం. ఇప్పుడు మేము వీడియోలు చేస్తూ ఉంటాం, లక్షల మంది చూస్తూ ఉన్నారు. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు, మీకు నాకు పరిచయం ఉండకపోవచ్చు. నేను ఇక్కడ మా స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడుతుంటే మీరు అందరూ వింటూ ఉంటారు. మరి మీకు నేను ఎవరినో తెలియదు, కానీ ఒక రోజున ఈ భూలోకంలో మనం పరిచయం లేకపోయినా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం అందరం కూడా పరమ కాణాను అనబడిన పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు ఖచ్చితంగా మనము కలుసుకునేటటువంటి అవకాశము ఉంటుంది. అప్పుడైనా సరే మీరు నాతో మాట్లాడచ్చేమని పాస్టర్ గారు మీరు చెప్తున్న వీడియోలన్నీ కూడా మేము చూడటం జరిగింది, మరి చక్కగా చెప్పారనో లేకపోతే ఏదో కాంప్లిమెంట్ మీరు ఇవ్వాలనుకున్నా అప్పుడు వచ్చి. ఇప్పుడు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ ఫిజికల్ కనెక్టివిటీ మీకు నాకు ఇప్పుడు లేకపోవచ్చు. నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతుంటే స్టూడియోలో మీరు వింటూ ఉండొచ్చు, బలపడుతూ ఉండొచ్చు, కానీ ప్రియులారా ఇంతటితోనే మన బంధం ఆగిపోదు. ఒక రోజున పరమ కాణాలలో మీరు నేను ఖచ్చితంగా కలుసుకుంటాం, ఈ భూమి మీద కుదరనట్టయితే. అలాగే మన దేవుడికి మనకి బంధము ఇప్పుడు ఎడబాటైనట్టు దూరమైనట్టు కనిపిస్తూ ఉంది, కానీ ఖచ్చితంగా పరమ కాణానికి మనం వెళ్తాం. పరలోకంలో ఆ దేవుడితో పాటు మనందరం కూడా ఆనందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఈ వీడియోలో నేనేం తెలియజేశానంటే, ఎర్ర సముద్రము దానికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని వెనకాలలో ఉన్న మిస్టరీ ఏంటి, దాని సాదృశ్య రూపం ఏంటి, దాన్ని ఆధారంగా చేసుకుని మన బ్రతుకును ఎలా దిద్దుకోవాలి అన్న విషయాలు దేవుడు ఈ వీడియో ద్వారా మాట్లాడటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయము మరలా చెబుతాను, బైబిల్లో ఉన్న విషయాలు పుక్కిట పురాణాలు కానే కాదు. ఇది సత్య గ్రంథము, నిజ గ్రంథము. ఎటువంటి పరీక్షకైనా సరే తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యము కలిగిన గ్రంథము ఈ బైబిల్ గ్రంథము. దీన్ని పొందుకున్నాం మన అందరం అదృష్టవంతులము. కానీ ఖచ్చితంగా మరి దేవుళ్ళో ఇంకా బలంగా సాగండి, ఆ పరమ కాణానికి చేరు వరకు కూడా భక్తి శ్రద్ధలు కనబరచండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మిగిలిన సూచనలు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకు ఈ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.